ఇది శ్రీమద్ భగవద్గీత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. సేంద్రియం సాధ్యమంటున్న పెంటయ్య స్వామి వ్యవసాయ క్షేత్రం ఇది. జీవామృతంతో నేల సారవంతాన్ని పెంచుతున్న ప్రదేశం ఇది. ఒక్కసారి మనం దీన్ని వీక్షిద్దాం, సేంద్రియం ఆచరిద్దాం. నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలో పెంటయ్య స్వామి గారి శ్రీమద్ భగవద్గీత ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము. ఈరోజు వారి ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి తెలుసుకుందాం. పెంటయ్య స్వామి గారు, ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో, కాత చూడండి. అసలు సేంద్రియ వ్యవసాయం అంటే నమ్మేటట్లేదు. కానీ మీరు ఏమేమి వాడారు సేంద్రియ వ్యవసాయంలో, అంటే మన ప్రకృతి వ్యవసాయంలో? మేము ఇంతకు పూర్వము రాసాయనిక వ్యవసాయమే చేసేవాళ్ళం. చేసేటప్పుడు చెట్లకు గమ్మోసిస్ అనేటటువంటి రోగం వచ్చింది. అంటే బంక గారి చచ్చిపోతాయి అన్నమాట. ఫస్ట్ 3 చెట్లు చచ్చిపోయినాయి అక్కడ. చచ్చిపోతే ఏమో 2-3 వచ్చినాయి కదా, ఏ చెదలు వచ్చిందో ఏమొచ్చిందో అని మేము అనుకున్నాం. తర్వాత చూస్తే 1 సంవత్సరం నాటికి మళ్ళీ చెట్లకు అన్నిటికి వచ్చింది గమ్మోసిస్. వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినాం, మాకు భయం అయింది. ఆ మొదటి 2 చెట్లు లేక కూడా అట్లే చచ్చిపోతే ఇక బతుకుదేరు లేకుంటుంది కదా, ఎట్లా చేయాలి అనుకుని శాస్త్రవేత్తల్ని రోజుకి 2 ముగ్గురిని అడగాలి. అడిగి వాళ్ళు చెప్పిన అటువంటి మందుని ఊరికే స్ప్రే చేసినాం. వాళ్ళు రసాయనాలు చెప్పిన కొద్ది కొడతానే ఉన్నాం. కొడతారా చెట్లు అక్కడనే పోతున్నాయి కానీ ముందరికి వస్తలేవు. రోజుకి ఇంత గమ్మోసిస్ ఎక్కువ అవుతుంది. ఇక ఏం చేయాలని చెప్పి మాకు సుధరాయించక అప్పుడు ఇక ఫోన్ లోపల యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్లో చూస్తే పాలేకర్ పాఠాలు విన్నాక ఆవు మూత్రమే ముఖ్య కారణం. అందుట్లో ఆవు యొక్క ముఖ్య కారణం కాబట్టి ఆవు మా దగ్గర ఉంది. ఆవులు 10 ఉన్నాయి దేశీయ ఆవులు. కాబట్టి ఆ దేశీయ ఆవుల మూత్రాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ నేరుగా ఏమి కలపకుండా నీళ్ళ లోపల 10 లీటర్ల నీటికి 2 లీటర్ల గోమూత్రాన్ని కలిపి స్ప్రే చేసినాం. ఆ విధంగా స్ప్రే చేస్తే ఒకటే రోజులో కంట్రోల్ అయిపోయింది. అప్పటిదప్పుడే రోగం అనేది ముందుకు వచ్చింది, గమ్మోసిస్ పోయింది. ఇక అప్పటి నుండి వీడికి 2 సంవత్సరాలు అవుతుంది. అదే కొడుతున్నాం, అదే వాడుతున్నాం. మాకు ఇంకా ఎలాంటి మందు రాసాయనికం వాడము. దానికి ఏమన్నా పురుగు వస్తే కూడా అటువంటి క్రిమి సంహారక మందులు కూడా వాడతారేమో అనమాట. అంతా ఇదే వాడుతున్నాం. మొత్తం ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాం అన్నమాట. కషాయాలు కూడా చేస్తాం. దశపర్ణి కషాయం చేసి కొడుతుంటాం అంతే. దశపర్ణిలో ఏమేమి ఆకులు? 10 ఆకులు కలపాలి. ఇక్కడ కొంచెం ఘాట్ అయిన ఆకులు కలిపి చేస్తే క్రిమి సంహారానికి మంచిగా పనిచేస్తాయి. పురుగులు పోతాయి, తప్పనిసరిగా పోతాయి. అయితే అది ఎందుకొరకు మనకు అంత అన్నిటికీ సహకరించేది ఏంటంటే ఈ గోమూత్రం ఉంది కదా, మనం దాన్ని ఇది చేస్తాం కదా, ఏంది ద్రవజీవామృతం తయారు చేస్తాం కదా, అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆ చెట్టు ద్వారా పోయి దానికి రోగాన్ని రానియకుండా క్రిమి సంహారక యొక్క శక్తి దాన్ని పెంచుతుంది. అదే చూసుకుంటది, మనం అవసరం లేదు చూసుకోవడం. ఆ చెట్టును చూస్తే మూత్రానికి ఒకటేసారి కంట్రోల్ అయింది. ఒకటేసారి కంట్రోల్ అయింది. ఇక అప్పటి నుండి ఆ విధానాన్ని మానుకున్నాం. అది రసాయనికాన్ని మానుకొని అప్పటి నుండి సేంద్రియానికి వచ్చినాం. పెంటయ్య స్వామి అనుభవాలు మిగతా రైతులకు ప్రకృతి సేద్య పాఠాలు అవ్వాలని, మనం కూడా ప్రకృతి వ్యవసాయం వైపు నడవాలని దీర్ఘాయుష్ ఆశిస్తుంది. మరిన్ని విషయాలతో మీ ముందుకొస్తుంది. ఇలాంటి ఆసక్తికర కథనాల గురించి దీర్ఘాయుష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.